హలో హాయ్ అండి, నమస్కారం. దిస్ జోనిషి గైస్, మనకు జీపీఓ గ్రామ పాలన ఆఫీసర్కి సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియోని చివరి వరకు చూడు అండ్ తప్పనిసరిగా లైక్ అయితే చేయి. అండ్ ఫర్దర్ కూడా చాలా డీటెయిల్స్ అయితే దీనిలో డిస్కస్ చేయబోతున్నాను. అయితే మనకు ఇక్కడ ఉన్నటువంటి చాలా మెయిన్ డౌట్ ఏంటంటే ఎగ్జామ్ డేట్ అనేది, దాని గురించి అందరు మాట్లాడుకుంటున్నారు, ఇంకా చాలా మందికి తెలియదు. అయితే విషయం ఏంటంటే ఇది అఫీషియల్గా అండ్ అన్అఫీషియల్గా వచ్చినటువంటి చిన్న లీక్ కానీ ఏదైనా కానీ మీరు ఏదైనా అనుకోండి. సో మనకు May 10th రోజు ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు అనేది ఒక విషయం బయటకు అయితే వచ్చింది. అయితే దీనికి సంబంధించిన ఆల్రెడీ ఈరోజు ఎర్లీ మార్నింగ్ 5 o'clock కూడా నేను మన టెలిగ్రామ్లో పెట్టడం జరిగింది. అందుకని మేము టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి అని చెప్పడానికి గల కారణం అదే. అయితే ఇక్కడ విషయం చూసుకుంటే మనకు జీపీఓ నోటిఫికేషన్లో చాలా మందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే అసలు ఈ ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేస్తున్నారు, కొత్త వారికి ఎలా ఉంటుంది, అండ్ ఫర్దర్ మనకు వచ్చినటువంటి అసలు బిల్లింగ్ అప్లికేషన్స్ ఏంది, అసలు దీని కథ ఏందనేది ఇంకా చాలా మంది వందల మంది డౌట్లో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ జీపీఓ నోటిఫికేషన్కి ఇప్పుడు సర్వీస్డ్ పర్సన్స్ ఎవరైతే బిల్లింగ్ అప్లికేషన్స్ తీసుకుంటున్నారో, అంటే ఈరోజు 26 ఈ రోజుతో కంప్లీట్ కావడం జరుగుతుంది. వచ్చినటువంటి టోటల్ బిల్లింగ్ అప్లికేషన్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మనకు May 10th రోజు సర్వీస్డ్ పర్సన్స్ అన్నట్టు వాళ్ళు గతంలో చేసినటువంటి విఆర్ఓ కానీ విఆర్ఏ కానీ ఎవరైతే సర్వీస్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ బిల్లింగ్ అప్లికేషన్ తీసుకున్నటువంటి వాళ్ళకు మనకు May 10th రోజు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఇది ఫస్ట్ క్లారిటీ. రెండో పాయింట్ ఏంటంటే మరి కొత్త వారికి ఎలా వీళ్ళకి కండక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ చూడండి. మనకు CCLA మనకి క్వశ్చన్ పేపర్ తయారు చేసింది, ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేయడానికి TGPSకి ఇచ్చింది. అండ్ ఇక్కడ కొత్త వారికి అవకాశం ఎలా ఉండబోతుంది, వీళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత టోటల్ ఏర్పడినటువంటి వేకెన్సీస్ ఏవైతున్నాయి, ఎందుకంటే మనకు బిల్లింగ్ అప్లికేషన్స్ తక్కువనే రావడం జరిగింది. యావరేజ్ చూసుకుంటే మనకు 35% వరకేమో వచ్చినట్టున్నారు, అంతకు మించి ఎక్కువ అయితే లేదు టోటల్ బిల్లింగ్ అప్లికేషన్స్లో. అయితే దాంట్లో మనకు వేకెన్సీస్ ఎన్ని మిగులుతున్నాయో 10,954 వీళ్ళు పోగా మిగిలినటువంటి వేకెన్సీస్కు డైరెక్ట్ రిక్రూట్మెంట్ TGPSC తరపున మనకు నోటిఫికేషన్ అనేది అవుట్ కాబోతుంది. సో అందుకని మీకు పదే చెప్తున్నటువంటి కారణం డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరైతే చేయవలసిన పని అదే. అయితే ఇక్కడ ఈ అంశాలకు ఎక్స్ప్లెయిన్ చేయడానికంటే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నేను మన యొక్క ఫాలోవర్స్కి హెల్ప్ అవ్వాలనే కాన్సెప్ట్తోని ఫ్రీగా భరత్కి సంబంధించినటువంటి IQ ఏదైతే రీజనింగ్ బుక్ ఉందో అది ఈ మధ్యలో మనకు బాగా ఎక్కువ క్వశ్చన్స్ గ్రూప్స్లలో కూడా కవర్ కావడం జరిగింది. కాబట్టి ఒక మంచి బుక్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఫ్రీగా అది కూడా నేను పర్చేసింగ్కి వెళ్ళినప్పుడు దాన్ని తీసుకోవడం అయితే జరిగింది. ఒక 10 పుస్తకాలు ఇప్పుడు మీకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫర్దర్ మళ్ళీ నా ఫాలోవర్గా ఉంటే నేను ఫర్దర్ మళ్ళీ ఒక 10 పుస్తకాలు నెక్స్ట్ మంత్లో ఇవ్వబోతున్నాను. అయితే దానికి సంబంధించి మీరు ఏం చేయాలంటే టెలిగ్రామ్లో పక్క జాయిన్ అవ్వండి. అక్కడ మనకు గూగుల్ ఫామ్ అయితే ఉంది, దాన్ని నింపేసేయండి. దాని తర్వాత నింపినాక మీకు ఆ యొక్క గూగుల్ ఫామ్లో ఉన్నటువంటి డీటెయిల్స్ ఒక 5-6 డీటెయిల్స్ ఉన్నాయి, అవి నింపేస్తే అందులో మేము ఎవరైనా మంచి పర్సన్స్ను మనకు వచ్చినటువంటి కేటగిరీ ఆ లిస్టు ప్రకారంగా నేను ఒక 10 మందిని చూస్ చేసుకొని బుక్ అయితే ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ చూసుకుంటే జీపీఓ నోటిఫికేషన్ సంబంధించి మన ఈ ఎగ్జామ్కి సంబంధించి మనకు May 10 అనేది అఫీషియల్గా అయితే ఇంకా రాలేదు. ఇదొక లీక్ లాంటి ఇన్ఫర్మేషన్, ఓకేనా. అయితే కొత్త వారికి ఎలా ఉంటుందంటే ఇందాక నేను చెప్పినట్లుగా సో వీళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత మిగిలినటువంటి వేకెన్సీస్ను బట్టి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇచ్చేసి నెక్స్ట్ డిగ్రీ క్వాలిఫికేషన్ మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అప్లికేషన్స్కి చాయిస్ ఇస్తారు, వాళ్ళు అప్లై చేసుకుంటారు అండ్ ఎగ్జామ్స్కు వాళ్ళు రాసి జీపీఓగా సెలెక్ట్ చేస్తారు. అండ్ బిల్లింగ్ అప్లికేషన్స్ యాజ్ అండ్ డేట్ 26/04/2025కి సంబంధించి వచ్చినటువంటి బిల్లింగ్ అప్లికేషన్స్ టోటల్గా ఎన్ని, సో మనకి యావరేజ్గా 32 నుంచి 35%. ఇట్స్ నాట్ అక్యురసీ అయితే కాదు, కానీ మనకు నేను ఎవరైతే విఆర్ఏ అండ్ ఎవరైతే విఆర్ఓగా చేసినట్టుండో కొంతమందికి నేను కాల్ చేసి కనుక్కోవడం జరిగింది, ఆఫీస్ కూడా కాల్ చేశాను, బట్ మనకు సరైన రెస్పాన్స్ అయితే రాలేదు. సో ఇదనమాట. సో ఇందులో మనకు బిల్లింగ్ అప్లికేషన్స్ తక్కువనే కాబట్టి ఎక్కువ స్థాయిలోనే మనకు వేకెన్సీస్కు అవకాశం ఉంది డైరెక్ట్ రిక్రూట్మెంట్. కాబట్టి ఆన్ ది స్పాట్గా నేను చదవమనే ప్రతిసారి నేను టెలిగ్రామ్లో ఎందుకు మిమ్మల్ని బూస్టప్ చేస్తూ ఉంటానంటే ఇందుకోసమే. సో కాబట్టి మనకు ఎందుకంటే గతంలో చూసుకుంటే 2018 నోటిఫికేషన్లో విఆర్ఓ నోటిఫికేషన్ జస్ట్ 700 పోస్టులతో వచ్చింది. ఈసారి కనీసం 1700 ఉన్నాయి ఎక్కువనే, కానీ దగ్గర 4 నుంచి 5000 వేకెన్సీస్తో మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ రాబోతుంది. కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే జీపీఓ నోటిఫికేషన్ ఉంటుంది కొత్త వారికి డిగ్రీ క్వాలిఫికేషన్ మీద. మీరు చేయాల్సిన పని ఏంటంటే మన కనెక్టివ్ షాప్ ఉంది కదా, 100% మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇది మీకు చాలా వేరే యాప్లలో మీకు ఒక 500-600 వీడియో క్లాసెస్ కన్నా ఎక్కువ అయితే ఉండవు. బట్ నేను తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో అది కూడా లీస్ట్ ప్రైస్లోనే
మీకు దగ్గర దగ్గర 2000 వీడియోస్ ఉన్నటువంటి కంటెంట్ మొత్తంగా నేను అంతా కూడా అందులో పెట్టడం జరిగింది. కాబట్టి మీకు ఇది చాలా చాలా యూస్ఫుల్ వీడియో. అండ్ ఇంకొక విషయం చెప్తున్నా, మన కనెక్టివ్ నిష్ యాప్లో మీకు ఇది తక్కువనే వస్తుంది జీపీఓ ప్రైస్, అండ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ప్రిపరేషన్ అయితే అందులో చాలా మంది ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు, సో అందుకని ముందు చెప్తున్నా. అండ్ నేను ఫర్దర్ షార్ట్ నోట్స్ గురించి కూడా చాలా మంది అడుగుతా ఉన్నా, అది కూడా మీకు షార్ట్లీగా నేను దాని మీద వీడియో చేస్తాను. ఇదండి కాదు, తప్పకుండా దీన్ని వీడియోని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఈ వీడియోని లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ, జై హింద్.